కారణంగా కునారిల్లిపోయిన దేశాల జాబితాలో ప్రపంచంలోకెల్లా రెండో ప్లేస్లో ఉంది పాకిస్తాన్. ఫస్ట్ ప్లేస్లో ఉంది బుర్కినా ఫాసో. 2.5 కోట్లైన జనాభా లేని పశ్చిమాఫ్రికా దేశం ఇది. మూడో స్థానం సిరియాది. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025 ఇచ్చిన లేటెస్ట్ లెక్క ఇది. బతకడానికే లాటరీ కొడుతున్న పాకిస్తాన్ ఇంతగా బరితెగించింది ఎందుకు? కాశ్మీర్ మీద కన్నేసిన గుంటనక్క ఒరిజినల్ ఇంటెన్షన్ ఏంటో చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. అంతర్గత తీవ్రవాదం, సీమాంతర తీవ్రవాదం రెండూ కలిసి చెడామాడా వాయిస్తూ ఉంటే చితికి శల్యమైపోయింది పాకిస్తాన్. మన దాయాది దేశం ఇలా రోజుకొకసారి చచ్చి బతుకుతుంటే మనకు కనీసం జాలి పుట్టాలి. పాకిస్తాన్ సుభిక్షంగా ఉండాలని ప్రార్థనలు చేయాలి. కానీ నిలువెల్లా ద్వేషం నింపుకుని మన మీదే విషం కక్కుతున్న పాకిస్తాన్కి అటువంటి అర్హత ఉందంటారా? తరాలు మారినా మారని తల రాత. ఇక్కడ తల అంటే కశ్మీర్ నేల. మన దేశపు చిత్రపటంలో పతాక భాగంలో ఉంటుంది కనుక కశ్మీరాన్ని తలతో పోలుస్తాం. ఆ మాటకొస్తే భారతదేశపు అన్ని ఆర్గాన్స్ లోకెల్లా కశ్మీరే అత్యంత కీలకం. అటువంటి ఆయువు పట్టు మీద పగబట్టినట్టు పదే పదే దాడి చేసి నరమేధం సృష్టిస్తోంది ముష్కరుల మూక. తిరిగి వెన్నుదన్నుగా నిలుస్తోంది దాయాది దేశం పాకిస్తాన్. నిలువెల్లా విషాన్ని నింపుకున్న ఆ కాలసర్పం ఇప్పుడు మళ్లీ బుసలు కొట్టింది. పహల్గాం సమీపంలో సైనికుల దుస్తుల్లో పాశవిక దాడికి పాల్పడ్డ ముష్కరుల రక్తదాహానికి మనోళ్లు 28 మంది చనిపోయారు. బాధితుల జాబితాలో 8 రాష్ట్రాలకు చెందిన టూరిస్టులుండడంతో యావత్ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పదే పదే పర్యాటకుల మీదే గురిపెట్టడం వెనుక ఉగ్రవాదుల కుయుక్తిపై మరోసారి క్లారిటీ వచ్చేసింది. పహల్గాం రక్తపాతాన్ని ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా ఖండించాయి. పాకిస్తాన్ కు నోటి నిండా గడ్డి పెట్టాయి. నెత్తుటి కూడు రుచి మరిగిన పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదుల దురాగతాలకు పరాకాష్ఠగా నిలిచింది మంగళవారం నాటి దారుణం. సరిగ్గా 25 ఏళ్ల కిందట మార్చి 2000వ సంవత్సరంలో ఇదే విధంగా ముష్కరులు తెగబడ్డంతో 36 మంది ఇండియన్స్ చనిపోయారు. అంతటి స్థాయిలో కశ్మీర్లో తీవ్రవాదులు విరుచుకుపడ్డం ఇదే తొలిసారి. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కశ్మీర్లో పౌరులపై జరిగిన అత్యంత పాశవిక దాడి కూడా ఇదే. సీమాంతర తీవ్రవాదం కారణంగా దశాబ్దాలుగా నెత్తురోడుతూనే ఉంది కశ్మీర్ గడ్డ. ఇప్పటి వరకు మొత్తం 41,000 మంది మృత్యువాత పడ్డారు. వీళ్లలో 14,000 మంది అమాయక పౌరులు, 5,000 మంది సెక్యూరిటీ సిబ్బంది. మన వైపు నుంచి కూడా తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఉంది. మార్చి 2017 వరకు 22,000 మంది మిలిటెంట్లను మట్టుబెట్టింది ఇండియా. అయినా సరే పాకిస్తాన్ కు బుద్ధి రాలేదు. ఇవాల్టి దాకా కశ్మీర్ మీద నిప్పులు కక్కుతూనే ఉంది పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదం. రెండు 2001లో అమర్నాథ్ యాత్రికుల మీద దాడి చేసి 13 మందిని పొట్టన పెట్టుకున్నారు. 2002లో కలుచాక్ ఊచకోత 50 మందిని బలి తీసుకుంది. 2003లో నందిమార్గ్ కశ్మీర్ పండిట్ కాలనీపై, 2005లో పుల్వామాలో గవర్నమెంట్ స్కూల్ పై ఇలా ఏడాదికి ఒక్కసారైనా కశ్మీర్ లోయలో కల్లోలం సృష్టించడం అలవాటుగా మారింది మిలిటెంట్లకు. సైనిక దుస్తుల్లో చొరబడి భద్రతా బలగాల కళ్లు గప్పి దొంగ దెబ్బతీస్తున్న తీవ్రవాదులు 2019లో మరింత బరితెగించారు. ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన సూసైడ్ బాంబర్ అటాక్ ఏకంగా 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకుంది. ఇటువంటి దుశ్చర్య జరిగిన ప్రతిసారి పై ఓపిక పట్టే ప్రసక్తే లేదని, టెర్రరిస్టులపై జీరో టాలరెన్స్ పాలసీ అమలు చేస్తామని చెప్తూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఒకటి ప్రభుత్వ లెవెల్లో చర్చలు, 2 యూఎన్ అప్రోచ్ కాచి వాళ్ళ దగ్గర అసిస్టెన్స్ తీసుకోవాలి, 3rd వచ్చి వార్. ఇదే నేను చెప్పదలుచుకున్నది. టెర్రరిజం ఆపాలని ప్రయత్నం మనకి మన వ్యవస్థలు చాలా ఉన్నాయి. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, ముఖ్యంగా ఆర్మీ వ్యవస్థ ఉంది. మనం ఆపగలము, కానీ వాళ్ళలో ఉన్న రాక్షసత్వాన్ని మనం ఆపలేము. అయినా సరే అడపాదడపా జరిగే దాడులతో సుందర కశ్మీరం చిందర బందర కశ్మీరం అవుతూనే ఉంది. గత ఏడాది 2 నెలల గ్యాప్ లో 4 సార్లు కాల్పుల మోతలతో దత్తరిల్లింది కశ్మీర్ నేల. అక్టోబర్ 21న సోనామార్గ్ లో కాల్పులకు తెగబడి 7 వలస కూలీల్ని పొట్టన పెట్టుకుంది ముష్కర మూక. అక్టోబర్ 28న అక్నూర్లో దీపావళి రోజున సంచరచనకు దిగారు మిలిటెంట్లు. తర్వాత నవంబర్ 2న అనంతనాగ్ జంట ఎన్కౌంటర్లలో 4 మిలిటెంట్లు హతమయ్యారు. నవంబర్ 3న శ్రీనగర్లో గ్రెనేడ్ దాడితో
11 మందిని కబళించింది ముష్కర మూక. ఇప్పుడు పచ్చటి పహల్గాం ప్రాంతాన్ని పచ్చి నెత్తుడితో తడిపేసింది. పదుల సంఖ్యలో ప్రాణాల్ని తోడుకెళ్ళింది. ఇలా గ్యాప్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ పంజా విసురుతోంది సీమాంతర తీవ్రవాదం. కలువ పువ్వు లాంటి స్వచ్ఛమైన కశ్మీరం నిరంతర కల్లోలం కారణంగా నెత్తుటి మరకతో మలినమైపోతుందా? మనమైతే క్లియర్గా ఉన్నాం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కాశ్మీర్ మన గొంతులోని రక్తనాళం లాంటిది. మన లక్ష్యం కోసం పోరాడుతున్న మన కాశ్మీరీ సోదరుల్ని ఒంటరిగా వదిలేద్దామా? మన కాశ్మీర్ని మనం లాక్కోవద్దా? ఇది పాక్ ఆర్మీ చీఫ్ బరితెగింపు. ప్రపంచం మొత్తానికి వినబడేలా వేడిచ్చిన ఈ స్టేట్మెంట్ మన దేశానికి మాత్రం ఎందుకు వినిపించలేదు? ఆ నిర్లక్ష్యం వల్లే పహల్గాంలో ఇంతటి భారీ మూల్యం చెల్లించుకున్నామా? इतना बड़ा देश जिसको ऐसे किसी भी आतंकी गतिविधियों से किसी भी सूरत में डराया नहीं जा सकता। ऐसी हरकतों का जिम्मेदार और इसके जिम्मेदार लोगों को आने वाले कुछ ही समय में जोरदार तरीके से नजर आएगा। मैं देशवासियों को आश्वस्त करना चाहता हूँ। వడ్డీతో సహా చెల్లిస్తాం, చింతకింత అనుభవిస్తారు, ఒక్కడిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని పాకిస్తాన్ పేరు చెప్పకుండానే చూపుడు వేలుతో హెచ్చరించింది ఇండియన్ సర్కార్. మీరు కొట్టారు, తీసుకున్నాం, ఈసారి మేం కొడితే మళ్ళీ లేవరు అనే రేంజ్ లో ఉంది రక్షణ మంత్రి వాయిస్. అయినా కుటిల పాకిస్తాన్ తో కొట్లాట మనకేమీ కొత్త కాదు. 40 ఏళ్లుగా కశ్మీర్ నుంచి పాకిస్తాన్ ఆనవాళ్లను చెరిపేస్తూనే వస్తున్నాం. వచ్చిన వాళ్లను వచ్చినట్లు తరిమి కొడుతూనే ఉన్నాం. ప్రస్తుతానికి జమ్మూ కాశ్మీర్ లో 56 మంది విదేశీ మిలిటెంట్లు నక్కి ఉన్నారని, వాళ్ళలో ఎక్కువ మంది పాకిస్తాన్ నుంచి ఇంపోర్ట్ అయిన జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ముఠా సభ్యులే అని లెక్క తేల్చాయి మన భద్రతా సంస్థలు. వాళ్ళని కూడా వెతికి పట్టుకోవడానికి చెల్లెడబడుతున్నాయి మన భద్రతా బలగాలు. కానీ పాకిస్తాన్ కి ఇది సరిపోయేలా లేదు. మేం మాటలతో దారికొచ్చే రకం కాదని అట్నుంచి ఇప్పటికే సంకేతాలు వచ్చేశాయి. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గా వచ్చిన కొత్త బిచ్చగాడు ఆసిమ్ మునీర్ ఇండియాపై విషం కక్కడమే పనిగా పెట్టుకున్నాడు. గతంలో మన పాలకులు లైట్ తీసుకున్నారేమో కానీ నేను మాత్రం కశ్మీర్ ని అంత ఈజీగా వదిలిపెట్టను అంటూ ఇటీవలే ఓవర్సీస్ పాకిస్తాన్ కన్వెన్షన్ లో మాటలతో పెట్రేగిపోయాడు ఆసిమ్ మునీర్. అతగాడి పన్నాగంతోనే పహల్గాం దాడి జరిగినట్లు క్లియర్ కట్ గా తెలుస్తోంది. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉండడం, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఇండియాలో మకాం పెట్టడం ఇదే మంచి సమయం అనుకున్నాడో ఏమో ముష్కరుల్ని రెచ్చగొట్టి స్పాట్ పెట్టేశాడు. జమ్మూ కాశ్మీర్ టాపిక్ ను ప్రపంచవ్యాప్తం చేయాలన్న కుట్రతోనే పహల్గాం స్కెచ్ చేసిన వేసుంటాడు. దాడి వెనుక పాక్ ఆర్మీకి అనుబంధంగా పనిచేస్తోన్న లష్కరే తోయిబా హస్తం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఎల్ఏడికి చెందిన ఖలీద్ పహల్గాం దాడికి సూత్రధారి. ఇతగాడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ డైరెక్షన్ లోనే పనిచేస్తాడు. లష్కరే ముసుగు సంస్థ ది రెసిస్టెన్స్ ఫోర్స్ కి చెందిన కొంతమంది పహల్గాం మారణహోమాన్ని కెమెరాల్లో షూట్ చేసి పాక్ ఆర్మీ చీఫ్ కు పంపినట్టు కూడా ప్రాథమికంగా పసిగట్టింది ఇండియన్ ఇంటెలిజెన్స్. అమాయకమైన పర్యాటకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రభుత్వంతో మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. మీ చర్యలు ఏంటిదో చెప్పాల్సిన అవసరం ఉన్నది. అట్లాంటివి కాకుండా పర్యాటకుల రూపంలో వచ్చిన వాళ్ళందరినీ కూడా మీరు పొట్టను పెట్టుకున్నారంటే ఈ ఉసురు తగలక మానదు. 6 ఏళ్ల కిందట పుల్వామా దాడి జరిగినప్పుడు కూడా ఇతగాడే ఐఎస్ఐ చీఫ్ గా ఉన్నాడు. వీడికి కశ్మీర్ పై కుట్రలు పనడం బాగా అలవాటైన సమాచారమే. 2000వ సంవత్సరంలో కశ్మీర్ లో నరమేధం జరిగినప్పుడు అమెరికన్ మాజీ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ ఇండియాలోనే ఉన్నాడు. అదే మాయోపాయాన్ని ఇక్కడ ప్రయోగించాడు. పహల్గాం పాశవికంలో పాకిస్తాన్ చేతివాటం ఉంది అనడానికి ఇంతకంటే ఆధారం ఇంకేం కావాలి? పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గా మునీర్ కశ్మీర్ మీద మరో కుట్రకు తెగించక ముందే మన రక్షణ మంత్రి చెప్పినట్టు తేరుకోలేని స్థాయిలో పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పాల్సిందేనా? మనం శాంతి కాముకులం, వినాశనం మన లక్ష్యం కాదు. అందుకే ఆచి తూచి అడుగులేస్తాం. అయినా సరే సర్జికల్ స్ట్రైక్స్ లాంటి ఎపిసోడ్స్ తో మనమేంటో రుచి చూపించేశాం. మళ్ళీ అటువంటిదే మరో యాక్షన్ సినిమా రెడీ అవుతోందా? కాశ్మీర్ భూతల స్వర్గం. సినిమా షూటింగ్లకే కాదు, హనీమూన్ కి అల్టిమేట్ డెస్టినేషన్ ఇది. ఇప్పుడైతే కాశ్మీర్లో ఎలా అందాలు రెట్టింపయ్యాయి. 10 ఏళ్ల కిందట 15 లక్షలున్న పర్యాటకుల సంఖ్య ఇప్పుడు 1,88,00,000కు చేరింది. ఆర్టికల్ 370 రద్దు తరువాత దిక్కుతోచక పిచ్చెక్కిన పాకిస్తాన్ సొంత దేశంలో ఫ్రస్ట్రేషన్లు పెరిగిపోయి కశ్మీర్ మీద పడిందా? స్విట్జర్లాండ్ కేర్ ఆఫ్ కశ్మీర్. మంచు దుప్పటి కప్పుకున్న పర్వతాలు, సుందరమైన సరస్సులు, లోయలు, గుబురుగా పెరిగిన అందమైన పైన్ చెట్లు, 4 కాలాల్లోనూ రారమ్మని పిలుస్తున్నట్లుండే ఆహ్లాదకరమైన వాతావరణం.
ఇవన్నీ కలిసి కశ్మీర్ని స్విట్జర్లాండ్తో పోలిక పెట్టేలా చేశాయి. 32,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనుల్ని ప్రారంభించి కశ్మీరాన్ని స్విట్జర్లాండ్ ఎదుట పోటీకి నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రధాని మోదీ. కశ్మీర్లో ఇటీవలి కాలంలో తీవ్రవాదం తగ్గుముఖం పట్టిందంటూ పదే పదే చెప్తూ వస్తున్న మోదీ సర్కార్ మిలిటెంట్ల ఊసే లేకుండా కశ్మీర్ను కల్లోలం ఫ్రీగా మార్చాలని కంకణం కట్టుకుంది. అందుకోసం చరిత్రాత్మక నిర్ణయాలు కూడా తీసుకుంది. జమ్మూ కశ్మీర్ అభివృద్ధికి అడ్డంకిగా మారిన ఆర్టికల్ 370ని రద్దు చేశామని గర్వంగా ప్రకటించుకుంది. ఇటీవల అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరిగి బీహార్ కంటే ఎక్కువగా ఓటింగ్ శాతం నమోదై కొత్త ప్రభుత్వాలు ఏర్పడి గతం కంటే పచ్చగా కనిపిస్తోన్న కశ్మీర్ను చూసి పక్కనే ఉన్న పాకిస్తాన్కి సహజంగానే కంటగింపుగా మారింది. కాశ్మీర్ని కోరుకుంటోంది. ముస్లింలు అంటే ప్రేమ, లేకపోతే ముస్లింల బాగు కోసము, ఇదంతా పచ్చి అబద్ధము. కేవలము భారతదేశంలో ఉన్నటువంటి ఈ కాశ్మీర్ని గనక తీసేసుకున్నట్లయితే వాళ్ళకి మొత్తము జలవనరుల మీద రక్షణ పరంగా కూడా కంట్రోల్ వస్తుంది కాబట్టి కోరుకుంటున్నారు. అందుకే పదే పదే కశ్మీర్ని పాకిస్తాన్ టార్గెట్ చేస్తుంది, పదే పదే భంగపడుతోంది. జమ్మూ కాశ్మీర్ ఎకానమీకి గుండెకాయ లాంటి టూరిజం ని దెబ్బతీయాలి. కశ్మీర్ ఇప్పటికీ అపరిష్కృత సమస్య అని ప్రపంచానికి సంకేతం పంపాలి. జమ్మూ కాశ్మీర్ ప్రజానీకం జీవన స్థితిగతుల్ని చెల్లా చెదురు చేయాలి. ఇలా మల్టిపుల్ డైమెన్షన్స్ లో ఆలోచించి కశ్మీర్ మీద పగబట్టింది పాకిస్తాన్ దేశం. కశ్మీర్ మాకెప్పటికీ సొంతం కాదు, కానీ కశ్మీర్ ప్రశాంతంగా ఉండకూడదు, అక్కడ రక్తపాతం కొనసాగాలి, దాన్ని మేము చూస్తూ ఉండాలి అని గత పాలకుడు పర్వేజ్ ముషరఫ్ ఓపెన్ గానే మురిగాడు. ఇప్పుడు కొత్త ఆర్మీ చీఫ్ అదే ఎజెండా నెత్తికెత్తుకున్నాడు. నిన్న కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడి లోపల అమాయకులైనటువంటి పర్యాటకులను చెరబట్టి వాళ్ళ యొక్క పేరు కల్మా చదవమని అడిగి, అదేవిధంగా బట్టలు ఇప్పి ముస్లిమా హిందువా అని నిర్ధారించుకొని అత్యంత పాశవికంగా హత్య చేసినటువంటి సంఘటన చూస్తే ఉగ్రవాదులు మతం కోసమే దాడులు చేశారు. పైగా పాకిస్తాన్ ఇప్పుడు ప్రశాంతంగా లేదు, అంతర్గత సమస్యలతో ఉడికిపోతోంది. పాకిస్తాన్ భూభాగంలో దాదాపు సగమున్న బెలూచిస్తాన్ అడ్డం తిరిగింది. పాకిస్తాన్ బలగాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది బెలూచ్ తీవ్రవాద సంస్థ. ఆఫ్ఘన్ లో తాము పెంచి పోషించిన తాలిబన్లతో కూడా తంటాలు తప్పడం లేదు పాకిస్తాన్ కు. తమ దేశం లోపలున్న వికారమంతా పైకి కనిపించకుండా కప్పిపుచ్చుకోవడానికే స్వదేశంలో భారత్ పట్ల వ్యతిరేకతను పెంచి పబ్బం గడుపుకుంటోంది దాయాది దేశం. ఇంటర్నేషనల్ అటెన్షన్ కోసం ఇది పాకిస్తాన్ చేస్తున్నటువంటి ప్రయత్నం అనేది, మొండి పిల్లవాడు ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు మామూలు కన్నా ఎక్కువ అల్లరి చేస్తాడు, ఆ రకమైనటువంటిది ఇది. అలా చేసిన పాకిస్తాన్ ఏమీ సాధించలేదు, ఏమీ చెయ్యలేదు. కశ్మీర్ని భారతదేశం నుంచి వేరు చేయటం అనేది పాకిస్తాన్ తన జీవిత కాలంలో చేయలేదు. తన కబ్జాలో ఉన్నటువంటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ని కూడా భారతదేశం ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి తిరిగి తీసేసుకుని అఖండ కాశ్మీరాన్ని, తద్వారా అఖండ భారతాన్ని చేయటం ఖాయం. పహల్గామ్ అటాక్ ఆషామాషీ కాదు. మిగతా దాడులతో దీన్ని పోల్చడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది ఏ ఒక్కరి మీదో కాదు, దేశం మీద జరిగిన దాడి. మోదీతో చెప్పుకోపో అంటూ మొహం మీదే చెప్పి పర్యాటకుల ప్రాణం తీశాయి తీవ్రవాద తోడేళ్లు. సో దేశ సార్వభౌమత్వం మీద జరిగిన దాడి ఇది. అందుకే భాషలు, ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా ఒక్కటిగా నిలబడి వాడి భాషలోనే వాడికి సమాధానం చెప్పాల్సిన సమయం ఇది. సరిహద్దుల్లో పాక్ సైన్యం ఓవర్ యాక్షన్ చూపిస్తోంది. భారీగా సైన్యాన్ని మోహరిస్తోంది, యుద్ధ విమానాలను తరలిస్తోంది. భారత్ కనుక సైనిక చర్యకు దిగితే తిప్పికొట్టడానికి సిద్ధం అంటోంది. అంటే కోరి మనతో కయ్యానికి దిగిన పాకిస్తాన్కి త్వరలో మోడినట్టేనన్నమాట. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.